హాయ్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. దశాబ్దాలుగా కలిసున్న మిత్రపక్షాల మధ్య ఆధిపత్య పోరు మొదలైతే ఆ చదరంగం ఎంత రసవత్తరంగా ఉంటుందో తమిళనాడు రాజకీయాలు నిరూపిస్తూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్తో డీఎంకే ఆడుతున్న మైండ్ గేమ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మా షరతులకు తలగ్గుతారా, లేకుంటే రాజ్యసభ సీటు వదులుకుంటారా అంటూ స్టాలిన్ విసిరిన తాజా అస్త్రం హస్తం పార్టీకి చెమటలు పట్టిస్తుంది. అసలు తమిళనాట ఇండియా కూటమిలో ఏం జరుగుతోంది? సీట్ల పంపకాల పంచాయతీకి తోడు ప్రభుత్వంలో వాటా అడుగుతున్న కాంగ్రెస్కు స్టాలిన్ ఇచ్చిన షాక్ ఏంటి? తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార డీఎంకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పాత మిత్రపక్షమైన కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు చర్చల్లో డీఎంకే ఒక కొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. అదే రాజ్యసభ ఎన్నికలు. సీట్ల షేరింగ్పై ఉన్న ప్రతిష్టంభనను తొలగించడానికి కాంగ్రెస్కు డీఎంకే మార్చి 6 వరకు డెడ్లైన్ విధించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ గడువులోగా సీట్ల ఒప్పందం కుదరకపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఏడాది వరకు ఒక రాజ్యసభ సీటును కోల్పోవలసి వస్తుందని డీఎంకే పరోక్షంగా హెచ్చరించింది. ఈ ఏప్రిల్లోనే తమిళనాడు నుంచి 6 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో 4 డీఎంకే, 2 అన్నా డీఎంకేవి. వీటి నామినేషన్ల ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలైంది. మిత్రపక్షాలను తమ దారిలోకి తెచ్చుకునేందుకు రాజ్యసభ ఎన్నికలను రాజకీయ అస్త్రంగా వాడుకుంటోంది డీఎంకే. కూటమిలో తనదే పైచేయి అని నిరూపించుకోవడానికి డీఎంకే వేసిన మాస్టర్ స్ట్రోక్ ఇది. ఫిబ్రవరి 22న మిత్రపక్షాలతో డీఎంకే లాంఛనంగా సీట్ల సర్దుబాటు చర్చలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సీఎం స్టాలిన్ను చెన్నైలోని ఆల్వార్పేట నివాసంలో కలిశారు. రెండు పార్టీల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచాలని డిమాండ్ చేస్తుంది. దీనికి డీఎంకే నాయకత్వం సున్నితంగానే చెక్ పెట్టింది. కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలను కూడా తాము సంతృప్తి పరచాల్సి ఉన్నందున కాంగ్రెస్కు ఈసారి 27 లేదా 28 సీట్లు మాత్రమే ఇవ్వగలమని తెగేసి చెప్పింది. ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకుని మంత్రి పదవులు ఇవ్వాలన్న కాంగ్రెస్ డిమాండ్ను కూడా స్టాలిన్ తిరస్కరించారు. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య పీటముడి వీడడం లేదు. కాంగ్రెస్తోనే కాకుండా సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్లోని ఇతర పార్టీలతో కూడా డీఎంకే చర్చలు ముమ్మరం చేసింది. దీర్ఘకాలిక మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 5 సీట్లు డిమాండ్ చేస్తే డీఎంకే వాళ్లకు కేవలం 2 సీట్లు మాత్రమే ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇక ఎండీఎంకే, మక్కల్ నీతి మయ్యం, డిఎండీకే, వామపక్షాలు, వీసీకే పార్టీలతో కూడా డీఎంకే కీలక చర్చలు జరపనుంది. కాంగ్రెస్తో పాటు ఈ చిన్న పార్టీలకు కూడా డీఎంకే సీట్లు సర్దుబాటు చేయాలి. ఈ పార్టీల మద్దతు లేకపోయినా రెండోసారి కూడా అధికారాన్ని కైవసం చేసుకుంటామని నమ్ముతున్న డీఎంకే మిత్రపక్షాలతో కఠినంగానే ఉంటుంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తున్న తమిళనాడు గడ్డపై మాత్రం డ్రైవింగ్ సీట్లో తానే ఉన్నానని స్టాలిన్ ఈ రాజ్యసభ డెడ్లైన్ ద్వారా స్పష్టమైన సంకేతం ఇచ్చారు. రాజ్యసభలో సంఖ్యాబలం పెంచుకోవడం కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో చాలా అవసరం. ఆ అవసరాన్నే డీఎంకే ఇప్పుడు ఆయుధంగా మలుచుకుంది. ఒక రకంగా కాంగ్రెస్ను ఇరకాటంలోకి నెట్టింది. మార్చి 6 లోపు కాంగ్రెస్ మెట్టు దిగకపోతే ఆ పార్టీ డీఎంకేతో మరోసారి బేరసారాలు ఆడే పరిస్థితిని కోల్పోతుంది.